నిన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఆ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అది అని చెప్తున్నాడు. అంత సీన్ లేదు. అమరావతిలో చివరికి మిగిలేది ఫిషర్స్ వ్యాలీ, అంటే చేపలు పట్టుకునేటమే బాగా పనికొస్తుంది. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చేపలు తీసుకొచ్చి అమరావతిలో వదిలిపెడితే చేపలు బాగా పెరిగి ఉత్పత్తి అయ్యి రాష్ట్రానికి ఆర్థిక ఇన్కమ్ని జనరేట్ చేయగలుగుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డిదైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డిదైనా అందరిది ఒకటే విజన్. ఏంటయ్యానంటే యువతకి ఫిష్ కొట్లు, లేకపోతే రేషన్ బండ్లలో జాబులు, లేకపోతే మందు షాప్లో 90-60 ఎంఎల్ మందు పోసే ఉద్యోగాలు, ఇలాంటివన్నీ ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తిని వాలంటీర్లను కూడా ఉద్యోగాలుగా చూపించినటువంటి ఘనత ఆ స్థాయికి వాళ్ళ ఆలోచన అలా ఉంది కాబట్టే వాళ్ళ ఆలోచన అలా ఉంది కాబట్టే వాళ్ళు దీన్ని తప్పు పట్టడంలో తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఉద్యోగ ఉపాధి కల్పన ఏం చేశాడయ్యానంటే నూడిల్స్ కొట్లు, అప్పడాల కొట్లు, మామిడి తాండ్ర, లేకపోతే పచ్చళ్ళు, పొళ్ళు, ఇవి కుటీర పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఒక పెద్ద పరిశ్రమలుగా అప్పట్లో ఐటీ మినిస్టర్ చెప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళ రేంజ్ అది, వాళ్ళ స్థాయి అక్కడే ఉంటుంది. ఆ స్థాయి అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. వాళ్ళ ఆలోచన అక్కడే ఉంటుంది, వాళ్ళ విజన్ అక్కడే ఉంటుంది. వాళ్ళు యువతకి ఉద్యోగాలంటే కూడా బాగా అడిగితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఏదన్నా ఉద్యోగం అంటే ఒరే పోరా అల్లాడిపోయే మందుకొట్లో మందుకొట్టి పక్కన చికెన్ స్టాల్ పెట్టుకోరా, బ్రహ్మాండంగా రోజుకి 2,000 రూపాయల ఆదాయం వస్తుంది, తిక్కలోడా మంచోడువే అంటాడు. ఇంకోటి పోయి అడిగాడు అనుకో, ఒరే ఏందిరా నువ్వు ఫిష్ కొట్టు పెట్టుకో, ఒక వారానికి ఒక 5,000 వస్తాయి, 4,000 20,000 వస్తుంది, చేద్దామంటాడు. ఇంకెవడన్నా పోయి 10th క్లాస్ ఇంటర్ చదువుకున్నాను అనుకో, పోయి బారాన్ రెస్టారెంట్లో మందు పోయిపోరా, నీకు రోజుకి 300 మిగిలిద్ది, మళ్ళీ మన శాలరీ 12,000 ఇస్తాం అంటే ఈ రేంజ్. అది వాళ్ళ రేంజ్ అక్కడ. అంతవరకు వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండిపోయారు. అందువల్ల ఆ జోన్ దాటి బయటికి రావాలంటే రాలేకపోయారు. కాబట్టి వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది, వాళ్ళ నాయకుడి యొక్క విధానం అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడటంలో తప్పులేదు. వాళ్ళు అక్కడికే పరిమితం అవటం అనేది ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే వీళ్ళని నమ్ముకుంటే 5,000, 10,000, 11,000 జీతాలు ఇక్కడే ఉంటారు మన పిల్లలు. కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి. డెవలప్ అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఎందుకంటే వాళ్ళ టైంలో 5,000 రూపాయల జీతాలు ఇవ్వటం అనేది 2 అంకెల జీతాలు అనేది 3 అంకెల జీతాలు అక్కడే ఉంది కాబట్టి అందుకని ఆ పార్టీకి 2 డిజిట్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏదైతే హైటెక్ సిటీకి, లేకపోతే హైదరాబాదు ఐటీకి అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డుకి చంద్రబాబు నాయుడు గారు బీజం వేసి హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలోనూ ఐటీ హబ్గా మార్చడంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి కృషి అనేది నిదర్శనం. అప్పట్లో ఏదైతే సైబరాబాద్ టవర్స్ నిర్మించేటప్పుడు రాళ్ళు రప్పల మధ్యలో నిర్మించారు. అప్పట్లో చాలామంది విహారయాత్రలకు వెళ్ళటానికి, మందు దాటానికి పోయినటువంటి మందుబాబులంతా ఆ టవర్ని చూసి అబ్బా మన కోసం ఏదైనా వర్షం పడితే చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళి తలదాచుకోవటానికి ఒక బిల్డింగ్ కట్టారనుకున్నారు. కానీ ఈరోజు హైదరాబాద్ యొక్క ముఖచిత్రాన్ని మార్చేసింది. ఇలా హైదరాబాద్లో ఫైనాన్షియల్ సిటీస్ ఇవన్నీ ఏర్పడటానికి కావాల్సినటువంటి బీజాన్ని వేసింది. అంతేగాక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులంతా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు హైదరాబాదు విశ్వనగరంగా ఖ్యాతి చెందింది. ఈరోజు అమరావతిలో మీరు ఇలా ఊహించుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైలు ఉన్న కనెక్టివిటీ ఉన్న ప్రాంతం అమరావతి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా. అంతేకాకుండా ఖచ్చితంగా అత్యంత నీటి వసతి ఉన్న ప్రాంతం కూడా అమరావతి. రానున్న రోజుల్లో వాగులు వంకలు అన్నింటినీ కూడా లైన్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఏదైనా స్థాయిని మించినటువంటి వర్షం వచ్చినప్పుడు అవి ప్రాజెక్టుల నుంచి కృష్ణానది ద్వారా
సముద్రంకి వెళ్ళే మార్గాన్ని చేస్తున్నమాట వాస్తవమే. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన విషయాలు ఏంటంటే ప్రభుత్వం గత 5 ఏళ్లలో అంటే 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అడుగులన్నింటినీ కూడా 2019 నుంచి 2024 వరకు మీరు విధ్వంసం చేశారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సాహసం చేయలే. చంద్రబాబు నాయుడు గారు రోజు హైటెక్ సిటీ కట్టిన తర్వాత నాకెందుకులే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వదిలేస్తుంటే ఈరోజు హైదరాబాదు ఎకనామిక్ లేనటువంటి రాష్ట్రంగానే మిగిలిపోయేది. చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా, అలా తర్వాత రాజశేఖర రెడ్డి చేశారు కదా, నేనెందుకు కొనసాగించాలని. ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు అటువంటి దుస్సాహసానికి ఒడిగట్లా. లేకపోతే రాష్ట్ర విభజన చెందిన తర్వాత ఆంధ్ర వాళ్ళని తెగగొట్టుకున్నటువంటి కేసీఆర్ కూడా చివరికి ఆ ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించి ముందుకు తీసుకెళ్లి హైదరాబాద్ని ప్రపంచ పటంలో మరింత సుస్థిరమైన స్థానం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారే కానీ ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేశారే మాకెందుకులని చెప్పి వదిలేలా. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా అయ్యి ఉంటే, తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి ఆంధ్ర వాళ్ళు చేస్తారు కాబట్టి మనకు అవసరం లేదని చెప్పి హైదరాబాద్ను కూడా సర్వనాశనం చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా, ఎక్కడ అసైన్మెంట్ భూములు ఉన్నాయా, ఎక్కడ డీకే భూములు ఉన్నాయా, ఆ భూముల్ని ఎట్లా మన కార్యకర్తల పేరుకు మార్చాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేసే మీలాంటి వాళ్ళకి, ఆ క్రిమినల్ థాట్స్ ఉన్న మీలాంటి వాళ్ళకి బహుశా ఈ ఒక విజనరీ ఆలోచన అనేది వంట పట్టదు. అది మీ దురదృష్టం కాదు, మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా మేము కొనసాగిస్తున్నందుకు మా దురదృష్టం అది, మా దౌర్భాగ్యం అది. మిమ్మల్ని ఇంకా ప్రజాప్రతినిధులుగా చెప్పుకున్నందుకు ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త అని చెప్పటం, సంబోధించటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం, దుర్మార్గం. కాబట్టి ఇవన్నీ కొనసాగిస్తానికి కారణం కూడా అదే. మీ స్థాయి ఏంటి, మీ రేంజ్ ఏంటి అంతవరకే. మిగతా వాళ్ళని ఆ స్థాయిలోకి కంపేర్ చేయకండి. రాళ్ళు వేస్తారు. సమర్థుడు ఆ రాళ్లను తట్టుకొని నిలబడగలిగి ఒక సమర్థవంతమైనటువంటి స్థాయికి రావడానికి కొన్ని రోజులు టైం పట్టింది. అది రాగలిగిన రోజు అతన్ని విజనరీ లీడర్ అంటారు. అప్పుడు దాకా అతని మీద ఇలాంటి నిందలు వేస్తూనే ఉంటారు, ఇలాంటి అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఇది వాస్తవ విషయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, సార్ మన ఆలోచన, మన విధానాలను బట్టే మన భవిష్యత్తు, మన విధానాలు అనేవి ఉంటాయి. కాబట్టి దాని గురించి ఎవరు కూడా తప్పు పట్టాల్సిన పని లేదు, దాని గురించి ఎవరు కూడా బ్యాడ్గా అనుకోవాల్సిన పని లేదు. మన ఆలోచన అంతవరకే ఉంది, మన విధానాలు అంతవరకే చేశాం. కాబట్టి మనకు చేతగాని దాని మీద నిందలేయటం పెద్ద కష్టమేం కదా, అది మానవ సహజ లక్షణం.